రేయ్ గిరి రొమాంటిక్ స్టోరీ లాపి మ్యాటర్ చెప్పరా. అలాగే ఆ తర్వాత నన్ను గొలుసులతో కట్టేసి ఈ పెట్టె తీసుకెళ్ళిపోయారు. గొలుసులా అంటే బంగారు గొలుసులా వెండి గొలుసులా? ఇత్తడి గొలుసులా ఇత్తడి గొలుసులా? ఏం గొలుసులు అయితే నీకంటే నువ్వు చెప్పరా. అలా వాళ్ళని బంధించి పెట్టె పైన చెయ్యి వేయగానే పొల 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 పొలమని గొలుసులు తెంచేసి ఏటి గొలుసులే? అవును, గొలుసులు తెంపి ఆ ముగ్గురిని పట్టుకుందాం అనుకున్నాను. ఈ లోపే పూచ లేచింది. తన ముందు వైలెంట్ చేయడం ఇష్టం లేక సైలెంట్ అయిపోయాను. దాంతో వాళ్ళని కిందకు నెట్టి నా చేయి తొక్కి పారిపోయారు. ఏంట్రా హరికథలు చెప్తున్నావా? అసలు దొంగలు వచ్చారనడానికి సాక్ష్యం ఏంటి? ఇదిగో ఆ దొంగల చేతిలో నలిగిన నా చెయ్యి, ఈ ముక్కు చూడు. యారా గొలుసుల్ని పటపట పటపట పటా తెంచేశారన్నావు కదా, మరి ఆ ముగ్గురిని పట్టుకోలేకపోయావా? అతనేమైనా పోలీస్ ఏంటి పట్టుకోనీకి? ఇంట్లో నిధుందని మీకు తప్ప ఇంకెవరికి తెలీదు. అంటే మీలోనే ఎవరో వచ్చి ఆ పెట్టెని కొట్టేనికి ప్రయత్నించినారు. వాళ్ళెవరో నాకు తెలియాలి తెలియాలి తెలియాలి. అయితే మేము ఊరంతా తిరిగి ఆ దొంగని తీసుకురావాలా? ఎవరో పనికి మాలిన వెధవులు, బేవర్స్ గాళ్ళు, పరమ చెత్త నా కొడుకులు. బుజ్జి పాపం దొంగల్ని అలా తిట్టకూడదే. తిట్టడం కాదు, నాకు దొరికితే వాళ్ళని కాళ్ళ కిందేసి తొక్కేస్తాను. ఏడ్చేవలే, వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? వాళ్ళు గుద్దితే వెళ్ళి గుంటూరులో పడతావు. పెద్ద బయలుదేరింది. ఆపంటారా మీ గోలా? ఇదిగో బసంతి, ఆ వచ్చిన దొంగలెవరో మాకు తెలీదు. ఈసారి మళ్ళీ వాళ్ళు వస్తే పట్టుకుని మేమే నీకు అప్పగిస్తాం, సరేనా? కుదరదు. తెల్లారే లోపు ఆ దొంగ ఎవరో నాకు తెలియాలా. రేపట్లోపు ఎలా తెలుస్తుందమ్మా? పోలీసులు పిలిపిస్తే లాఠీ తిప్పితే ఓ కోటింగ్ ఎత్తే దొంగలేంటి ఆలం పంపిన గజ దొంగలు కూడా బయటపడతారా? అవును, పోలీసుల్ని పిలిపిస్తేనే మేమిక్కడ ఉంటాము, లేదంటే ఆ నిధిని తీసుకొని మా గూడానికి వెళ్ళిపోతాం. ఉండండి ఉండండి ఉండమ్మా ఉండమ్మా ఉండు. నువ్వు కోరినట్టే పోలీసులు పిలిపించి విచారణ చేపిస్తాను, సరేనా? అలాగైతే ఓకే. పదవమ్మే. రాబంతే. కర్మ. ఓరి దేవుడు, రేపు పోలీసులు వస్తే కొంప మునుగుతుంది. ఎలా తప్పించుకోవాలో ఏంటో. అయ్యో, వీళ్ళతో పాటు నేను కూడా దొరికిపోతానేమో. ఫాలో మీ. అనసూయమ్మ గారు, అనసూయమ్మ గారు, అనసూయమ్మ గారు. వస్తున్నాను. చెప్పండమ్మా, ఎందుకు నన్ను అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు? ఏం లేదు కనకం, రాత్రి మా ఇంట్లో దొంగలు పడ్డారు. దొంగలు పడ్డారా? దెబ్బలేం తగలేదు కదా? అయ్యా దీని బోంత. పడటం అంటే కాలు సరిపట్టం కాదు, మరి దొంగతనం చేయడానికి వచ్చారని. అలాగా? ఏం దొంగతనం చేశారు? ఏటీ చేయలేదు. వాళ్ళు టీలు కాఫీలు ఎందుకు చేస్తారమ్మా? కనకమక్కాయ్, వాళ్ళ ఉద్దేశం టీలు కాఫీలు కాదు, ఏ దొంగతనం చేయలేదని. ఆ మొక్క చెప్పడానికి నువ్వెవడిరా? మా ఇంటి పనోడు. ఇంట్లో ఇంతమంది ఉంటే పనివాడు మాట్లాడటం ఏంటి? అంటే మేం పని వాళ్ళని కూడా సొంత మనుషుల్లా చూసుకుంటాం అన్నమాట. పైగా రాత్రి దొంగతనానికి వచ్చినప్పుడు వాడే కళ్ళారా చూసినాడు. అవును, పట్టుకోవడానికి ట్రై చేసింది కూడా వాడే. నేను పట్టుకోవడానికి ట్రై చేశానని నీకెలా తెలుసు? కామన్ సెన్స్ తో చెప్పాడ్రా. దొంగలొస్తే పట్టుకోరా? పట్టుకుంటాను. అందుకే పట్టుకుంటావా అని ట్రై చేశాను చెప్పాను. సరే సరే, దొంగలు ఎంతమంది వచ్చారు? ముగ్గురు.
అంత కరెక్ట్ గా ఎలా చెప్పావు? నిన్న రాత్రి నువ్వే కదా చెప్పావు, మర్చిపోయా దరిద్రం. చెప్పానా? చెప్పే ఉంటానులే. వాళ్ళు ఏ టైంలో వచ్చుంటారు? పూచ గురకబెడుతున్న టైంలో. సారీ, రాత్రి 12 నుంచి 1 గంట మధ్యలో వచ్చారు. అబద్ధం, 2-3 మధ్యలో వచ్చుంటారు. నీకెలా తెలుసు? ఒరేయ్, నువ్వు దొంగ దొంగ నరిచింది అప్పుడే కదరా. కరెక్టే కరెక్టే. చూడబోతే వచ్చింది దొంగలా లేరు, మీ అన్నల్లా ఉన్నారు. నాకు అన్నలు ఎవరు లేరు, నేను ఒక్కనే. నానన్నది నిన్ను కాదు, నీ సేతుని. నేను చైతూనేంటి? నేను ఎస్ఐ కనకాని కదా. నాన్న చేతు, దీని దగ్గర కూడా దొరికేలా ఉన్నావురా. పర్లేదమ్మా, మేనేజ్ చేస్తాక. అంటే మీలో తన ఆవిడ భర్తను చూసుకుంటుందన్నమాట. ఓహో, నాలో భర్తను చూసుకుంటుందా? ఆ తర్వాత నువ్వు భార్యను చూసుకుంటావా? ఏయ్, అలాంటి దారుణమైన పని నేను చేస్తాను రా. చేయను. Shut up. నాకేదో అనుమానంగానే ఉంది. నాకు అనుమానంగానే ఉంది. ఓయ్, పనివాడివి పనివాళ్ళ ఉండు, ఎగస్ట్రాల్ చేయి మాకు. ఎవడే పనుడు? బండదనా సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ద పోలీస్, 2006 బ్యాచ్, 6th బెటాలియన్, బ్యాచ్ నెంబర్ 22246. హీరో యాదా అని అంటాననుకున్నావా? చచ్చినా నన్ను. నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటాను. బతికిపోయావు. అమ్మా మధుమతి, ఏటి ఇన్స్పెక్టరు? ఇన్సిపెక్టరా? అదేం భాషమ్మా? బాబా అంటే ఫ్రెంచ్ లాగా పిచ్చి భాష ఒకటి ఉందిలే, అందులో ఇడిసిపెట్టు అంటే ఎస్ఐ గారు అని అర్థం. ఓహోహో, నాతో పాటు ఎంతమంది కానిస్టేబుల్స్ వచ్చారు? అవన్నీ ఎందుకు కనకం? సైలెన్స్. నా డ్యూటీ నన్ను చేయనివ్వండి. చెప్పు మధు, నా పక్కన ఎంతమంది కానిస్టేబుల్స్ ఉన్నారు? నా పక్కన ఎంతమంది ఉన్నారు? 4. వాళ్ళందరినీ మీ కానిస్టేబుల్ తో కలిపి ఎంతమంది అవుతారు? 6. అయితే మీ కానిస్టేబుల్ 2. చెప్పేసింది. నీ బొంద నిన్న నాకు తీసివేతలిచ్చింది, ఈ రోజు నీ కూడికలు ఇచ్చింది. అనుమానం తీరిపోయింది కదా, ఇక విషయం తెలుసుకో. సరే, వాళ్ళు వచ్చి ఏం చేశారు? పెట్టే ఎత్తుకొని వెళ్ళబోయారు, అడ్డుపడితే నన్ను చేత కొట్టారు. వెళ్తూ నా చేయి తొక్కి పారిపోయారు. అయ్యో చూడండి పాపం, చెయ్యి ఎరగ ఎట్ట కందిపోయినదో. చెయ్యి కందిపోయిందా? అంటే నీకు వాడి చెయ్యి కనబడుతుందా? ఏ కనపడదా? ఎందుకు కనబడదు? కనబడుతుంది. మరి కనపడిందా అని ఎందుకు అడిగారు? వాళ్ళు అడిగింది నీకు కనపడుతుందా అని కాదు, నీకు కూడా కనపడుతుందా అని. ఎందుకంటే ఇప్పటిదాకా వాడు చెయ్యి చూడనే లేదో. ఓహో, అవును. ఇంతకీ మీరెవరు? టవల్ స్టార్. ఏంటి టవల్ స్టారా? అది అంటే టవల్ స్టార్ కి మా అయ్య పెద్ద ఫ్యాను. ఓహో, ఫ్యానా? అవును, మీ నాన్న శంకరం మాస్టర్ కదా, ఇతన్ని అయ్యా అంటావేంటి? అంటే ఆయన కన్న తండ్రి అయితే ఈయన పెంచిన తండ్రి అన్నమాట. ఓహో, ఏంటో ఇక్కడ ఏదో జరుగుతుంది, ఏమీ అర్థం కావట్లేదు. సర్లే, నువ్వు చెప్పరా, దొంగని చూస్తే గుర్తుపడతావా? చూస్తే ఖచ్చితంగా గుర్తుపడతాను, కానీ నేను చూడలేదు కదా. ఏరా? ముఖానికి ముసుగులేసుకుని వచ్చారు. ఓ షిట్, ఇప్పుడు ఎలా గుర్తుపట్టడం? మధు, నీకెవరి మీద అనుమానం ఉందా? ఉంది. ఎవరి మీదమ్మా? ఈ ఇంట్లో వాళ్ళ మీదే. ఏంటి అన్యాయం? మీ కంటికి మేము దొంగలా కనపడుతున్నావా? అసలు నీకు కనిపించడానికి నీ కళ్ళే లేవు కదా. ఏంటి
అది అంటే కళ్ళున్న గుడ్డిది అంటున్నారు. ఇదిగో చూడండి, మేమేం దొంగలం కాదు. దొంగతనం చేయాల్సిన అవసరం మాకేంటి? అవును, కావాలంటే మా అక్క బావగారిని గదిలోకి తీసుకెళ్లి ఇరుక్కుపోయండి. మీకే తెలుస్తుంది నిజమేంటో. సాలే, బావుగారినే కాదు, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని పరీక్షించాలా? పరీక్ష ఎలా పరీక్షిస్తారు? నేను చెప్తాను. నా తమ్ముడు యాదగిరి స్టైల్లో దొంగెవరో నేను తేలుస్తాను. ఆ ఆ యాదగిరి స్టైలా అంటే ఏంటక్క? సింపుల్ రా. దొంగలు వెళ్లే ముందు ఏం తొక్కారు నా చెయ్యక్కాయ్ కదా? ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నీ చెయ్యి తొక్కుతారు. వీళ్ళల్లో నిన్న రాత్రి నీ చెయ్యి తొక్కిన వాళ్లే గనక ఉన్నారే అనుకో, వాళ్ళు తొక్కిన తొక్కుడికి నువ్వు గుర్తుపట్టేస్తావు. ఏంటి తొక్కేది పల్లీల పట్నం? అంతమంది వచ్చిన చెయ్యి తొక్కితే దొంగను గుర్తుపట్టడం కాదు, నా చెయ్యి నేనే గుర్తుపట్టలేను. దీనికి నేను ఒప్పుకోను. రేయ్, ఏంట్రా వాయిస్ పెరుగుతుంది? అసలు నిన్న రాత్రి దొంగలొచ్చారా లేక నువ్వే డ్రామాలు ఆడుతున్నావా? అమ్మ తోడు, నాకే పాపం తెలీదు. కావాలంటే ఇదిగో ఈ పూచ మీద వచ్చు. అబ్బా, పూచానా? ఆమెవరు? మనకి బాగా కావలసిన మనిషి. అవును, భార్య తర్వాత భార్య లాంటిది. చంపుతా. చెల్లి తర్వాత చెల్లి లాంటిది. అవును, మా అన్నయ్యకి అలాంటిదే. ఆడికి కాదు, మీకు కూడా. ఇంట్రాగేషన్ షురూ. వచ్చింది మగ దొంగలు కాబట్టి ఒక్కొక్కళ్ళు వచ్చి వాడు చెయ్యి తొక్కు వెళ్ళండి. అమ్మో, వీళ్ళతో అందరితో తొక్కించి చంపేసేలా ఉంది ఇది. ఫస్ట్ చెయ్యి సచ్చంద్ర బాబు. నెక్స్ట్ ఎల్రా ఎల్లు. చాలా భయ్యా, చాలు. చాలంట. ఏటిసాలు అట్ట ఏలు పెడితే ఎట్ట తెలుతుంది? ఆడేళ్ళు దొక్కినట్టు నీకెలా తెలుసు? ఎందుకు తెలీదు? ఈమె కళ్ళు కనపడవా? బాబా అంటే కనబడతాయి. రే, నువ్వు సరిగ్గా తొక్కరా. చాలా చాలా తొక్కింది, చాలా చాలా. చాలా చాలు. చాలంట. నెక్స్ట్ దేవుడు మెల్లకు తొక్కాలి. దేవుడు మెల్లకు తొక్కాలి. దేవుడు అయ్యో అయ్యో అయ్యో. వీడేంటి ఇలా వస్తున్నాడు? రే, నువ్వు సరిగ్గా తొక్కరా. దేవుడా నెక్స్ట్
మగాళ్ళందరూ అయిపోయారు. వీళ్ళల్లో ఉన్నారా? లేరు. షబ్బా. వీళ్ళల్లో లేరంటే దొంగ లేరన్నమాట. వాళ్ళ అమ్మ కూడా అయ్యుండొచ్చు కదా. అమ్మో తల్లి, ఇప్పటికే వీళ్ళు తొక్కిన తొక్కులకి చేయి పచ్చడైంది. మళ్ళీ వాళ్ళు తొక్కారంటే తొక్కలో చేయి లెక్కలో నుంచి తీసేయాల్సి వస్తుంది. No! మా మీద అనుమానం వచ్చాక మా నిజాయితీ నిరూపించుకోవాల్సిందే. ఇదేం పోయింది తల్లి, చేయి నాది. ఏయ్, ఒరేయ్! చెయ్యే కాదురా, మా నిజాయితీ నిరూపించుకోవటానికి నీ ప్రాణం పోయినా పర్వాలేదు. నా ప్రాణమా? ఒసేయ్ లతా, శిరీష, వెళ్ళండి. పదండి అత్తయ్య. వెళ్ళండి. పద. కనివ్వండి. ఎలక్క వామ్మో, గుర్రాలు పోయాయనుకుంటే ఏనుగులు వస్తున్నాయి. దేవుడా, నువ్వే కాపాడాలి. సచ్చరా! అబ్బా! ఉఫు! దిగమ్మా తల్లి. ఏయ్, సరిగా పెట్టరా. చేయి తొక్కడానికి వస్తున్నావా? నన్ను పాతాళంలో తొక్కడానికి వస్తున్నావా? కొంచెం మెల్లగరా అమ్మా తల్లి. రెడీయా? అయ్యో చచ్చర్రా దేవుడా, అయ్యో చచ్చర్రు. చెప్పరా, వీళ్ళలో ఎవరైనా ఉన్నారా? సరే సరే, వీడు గుర్తుపట్టట్లేదు కాబట్టి అనసూయ గారు, దొంగలు బయట వాళ్ళు అయ్యుంటారు. ఎలాగోలా నేనే వెతికి పెట్టి తీసుకొస్తాను. మరి నేను వెళ్ళొస్తాను. ఫాలో మీ. వెళ్ళండిరా, పదండి. ఉఫు 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 ఉఫు. పడ్డదనా? నువ్వు దొంగలు పట్టుకోవడానికి వచ్చావా? నా చెయ్యి పచ్చడానికి వచ్చావా? ఉఫు. షబ్బా. అయ్యయ్యయ్యా, అమ్మా. అమ్మయ్యా, మొత్తానికి ఆ కనకం నుంచి తప్పించుకున్నావురా. అమ్మా, ఇంతకీ ఆ దొంగలు ఎవరై ఉంటారు? అదే అర్థం కావట్లేదు చేతు. చంపుతా వేధోమోహన్ దారా. ఆ నిధి నొక్కేయడానికి మొగుళ్ళని పంపించింది మీరిద్దరు కాదు? మళ్ళీ ఏమీ ఎరగనట్టు ఎలా మాట్లాడుతుందో చూడరా. అబ్బా, అంటే ఆ నిధి కొట్టేసి మాకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నారు, అంతేగా వదిల్లు. అబ్బా, వేటకారాలొద్దే. ఎన్టీఆర్ కి యాక్టింగ్ నేర్పుతున్నావా? ఒసేయ్, ఈ అనసూయ అడుగు పెడితే మోసం మోకాళ్ళ మీద కూర్చుని దండం పెడుతుంది. అలాంటి నాతోనే గేమ్సా? నన్ను మోసం చేయడానికి ఇద్దరు ప్లాన్ చేస్తారా? ఛాన్సే లేదే. ఒసేయ్, ఇంకోసారి ఇలాంటి చెత్త ప్లాన్లు వేసారంటే తినడానికి ఆ చెత్తే తీసుకొచ్చి పెడతాను, జాగ్రత్త. అంత పనిష్మెంట్ వద్దులే అత్తయ్య గారు. అవును అత్తయ్య గారు, కావాలంటే మీకు చెప్పే నిధి కొట్టేస్తా. చంపుతా. అమ్మా రిలాక్స్ అమ్మా, వాళ్ళ సంగతి వదిలేయమ్మా. ముందసలు ఆ నిధి ఎలా కొట్టేయాలో అది ఆలోచించు. ఆ పని మీద ఉన్నాను కదరా. ఇంకా ఎన్నాళ్ళమ్మా? ఇంకా కొన్నాళ్లేలే. అమ్మా, ఎలాగో ఆ ఎస్ఐ యాదగిరి గారిని నమ్మించేశాం కదా, మనకింకా బసంతితో పని కూడా లేదు. ఆడు మన ఇంట్లో ఉన్నది మధువే అనుకుంటున్నాడు. కాబట్టి మనం అర్జెంట్ గా నిధిని నొక్కేసి ఓ వజ్రం ఆ ఎస్ఐ గడి మొహాన్ని కొట్టేశాం అనుకో, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది.
అయ్యో నువ్వు సూపర్ నానా. అర్జెంటుగా వెళ్ళి ఆ నిధి కొట్టేద్దాం. అమ్మమ్మ ఆగమ్మా, ఎలా కొట్టేస్తామమ్మా? ఆ నిధికి ఒకవైపు పూచ మరోవైపు ఆ పనోడు ఉంటే ఎలా కొట్టేస్తాం చెప్పు? అది కరెక్టే. ప్రస్తుతం ఆ పనోడు మందు కొనుక్కోడానికి బయటికి వెళ్ళుంటాడు. ఇప్పుడు ఆ పూచ ఒక్కటే కాపలా ఉండుంటుంది. అయితే వెళ్ళి ఆ పూజ తల పగల కొట్టి ఆ నిధి నొక్కేద్దామా? అయ్యో, ఏంటే నాకంటే దుర్మార్గంగా ఆలోచిస్తున్నారు? వజ్రాలు అత్తయ్య గారు, వజ్రాలు. ఆ, అర్థమైందిలే. నాన్న చేతు, ఏదైనా ప్లాన్ ఉంటే చెప్పరా? ఈ ఇంటికి ఏమైంది? ఆ? ఒకవైపు పూచ ఆ, మరోవైపు ఆ నిధి. ఆ. అర్జెంటుగా ఆ నిధిని కొట్టేయకపోతే చెల్లించక తప్పదు భారీ మూల్యం. అయ్యో అయ్యో, ఒరేయ్ ప్లాన్ చెప్పరా అంటే ఆ సినిమాలో చూపించినట్టు సిగరెట్ యాడ్లో చెప్తున్నావేంట్రా? ప్లానే చెప్పబోతున్నానమ్మా. ప్లాన్ వచ్చిందా? ఏది, ఎక్కడుంది? అయ్యో చీ నోర్మై. అదేమన్నా మనిషా కళ్ళ కనపడ్డానికి? ముందు చెప్తాడు విను.